మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. చూడండి, మనం ప్రతి ఉదయాన్ని ఒకటి నేర్చుకోవాలి. చాలామంది ఉదయాన్న టీ కానీ కాఫీ కానీ తాగుతారు. చాలామంది వారి దినాన్ని నీటితో ప్రారంభిస్తారు. అయితే అన్నిటికన్నా మునుపు ఒక విషయంతో మనం ప్రారంభించాలి. ఆ ప్రారంభించాల్సిన విషయం ఒకటి ఉంది. మనం ప్రతిరోజు చెప్పాల్సిన విషయం బిగ్గరగా చెప్పాలి, లోపల నుంచి బయటికి చెప్పాలి. నేను విశ్వాసం మూలంగా నీతిమంతుడిని. ఈ దినం దేవుడు గొప్పగా నా ముందు తీసుకెళ్ళబోతున్నాడు. ప్రతిదినము ఈ విషయాన్ని 3 సార్లు చెప్పి ముందుకు వెళ్ళాను. నేను నీతిమంతుడిని, నేను నీతిమంతుడిని, నేను విశ్వాసం మూలంగా నీతిమంతుడిని, నేను విశ్వాసం మూలంగా నీతిమంతుడిని, నేను విశ్వాసం మూలంగా నీతిమంతుడిని. దేవుడి దినం గొప్పగా నన్ను తీసుకెళ్ళబోతున్నాడు. ఎప్పుడైతే ఈ మాట వాడతావో నీకు తెలియని బలాన్ని దేవుడు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే నీతిమంతుడు, జాగ్రత్త వినండి, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. నువ్వు ఎప్పుడైతే నీతిమంతుడు పదం వాడతావో అంతకంతకు విశ్వాసం పెరిగినట్లుగా నీతి నీకు సాయం చేస్తుంది. ఈరోజు అనుకుంటున్నావేమో, నాకు విశ్వాసం లేదు బ్రదర్, ఇంత ముందుగా నేను విశ్వాసం ఉంచలేకపోతున్నాను. అవును, క్రియల మీద పడుతున్నవాడు విశ్వాసం అటు ఇటుగా వెళ్ళిపోవచ్చేమో. దేవుని నీతి మీద ఆధారపడుతున్నవాడు అలా ఉండదు, నిత్యం అలా ఉండిపోద్దంతే విశ్వాసం. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, క్రియల మీద ఆధారపడేవాడు విశ్వాసం ఎప్పుడు కూడా కిందకి పైకి వెళ్తుంటుంది. అయితే విశ్వాసం మూలమైన నీతి మీద ఆధారపడిన వాడు ఇప్పుడు ఆ విధంగానే స్థిరంగా ఉంటాడు, భయపడ్డదేనిక. క్రియల మీద ఆధారపడుతున్న వాడు విశ్వాసం ఎప్పుడు కూడా కిందకి పడిపోతుంది. దేవుని నీతి మీద ఆధారపడుతున్న వాడు విశ్వాసం ఎప్పుడు పైకి వస్తుంది. ఈ ఉదయం దేవుడు నీకు చెప్తున్నాడు, క్రియల మీద ఆధారపడదు, విశ్వాసం మూలమైన నీతి మీద ఆధారపడి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడు. దేవుని కార్యాలు నువ్వు చూడబోతున్న తొందరలో బలమైన కార్యాలు నీకు జరగబోతున్నాయి. చూడండి, ఎప్పుడైతే విశ్వాసం మూలమైన నీతిని మనం నమ్ముతామో తెలియని ధైర్యం పడుతుంది. అవును, నేను విశ్వాసం మూలంగా నీతిమంతుడయ్యాను కానీ నా క్రియల వల్ల కాదు. అబ్రాము ఏం కనుగొన్నాడు? తన శరీర ప్రకారం ఏం కనుగొన్నాడు? తను నీతిమంతుడు అవడానికి కారణం తన క్రియల, దేవుని కృప కదని దేవుని లేఖనాలు చెప్తున్నాడు రోమీయులకు రాసిన పత్రికలో. అబ్రాము మనలాంటి ఒక మనిషే. ఆ వ్యక్తి క్రియల వల్ల అవ్వలేదు, విశ్వాసం మూలంగా అయ్యాడు కదా. అబ్రాముకు దేవుడు చేసిన వాగ్దానాన్ని కూడా విశ్వాసం మూలమైన నీతి వల్ల చేశాడు కదా, క్రియలు బట్టి కాదు కదా. ఈ ఉదయం దేవుడు నీకు చెప్తున్నాడు, క్రియలు బట్టి నేను చేయను, నీతి బట్టి చేయబోతున్నాను. అయ్యా, నీకు దేవుడు నీతిని దానంగా ఇచ్చాడు. నేను దేవుడు నీతిమంతుడిని పిలుస్తున్నాడు. నీకు చెప్తున్నాడు, నువ్వు నీతిమంతుడివి, దగ్గరకు రా, గొప్ప కార్యాలు నీకు జరిగించబోతున్నాను. ఈ విధంగా అలసిపోక, భయపడిపోక, కంగారు పడిపోక, దేవుని కార్యాలు జరగబోతున్నా ధైర్యంగా ముందుకు అడుగులు వేయడానికి ప్రారంభించు. నీ ఉద్యోగానికి వెళ్తున్నావు కదా, ధైర్యంగా వెళ్ళు, భయపడక. దేవుని కార్యం చేయబోతున్నా, నీతిని నమ్మి వెళ్ళు ధైర్యంగా. అయ్యా, నా నీతిమంతుడిని పిలిచావు కదా, నేను వెళ్తున్నాను. నువ్వు ఏ విషయంలో అయితే అడుగు పెట్టబోతున్నావో ఆ విషయంలో దేవుని నీతిని పట్టుకొని వెళ్ళడానికి ఇష్టపడు. దేవుని నీతి నీ సంఖ్యలను తెంపేస్తుంది. దేవుని నీతి నీ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకుని వస్తుంది. దేవుని నీతి నీ ఆరోగ్యమును సడలించి సరైన ఆరోగ్యం నీకు ఇస్తుంది. దేవుని నీతి నమ్మడానికి ఇష్టపడు. ఏదైనా నీ గురించి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు ఏ విషయంలో దిగులు పడుతుందో నాకు తెలియదు కానీ నీవు వారి నీతిమంతులను పిలుస్తున్నావు కనుక వారి నీతిమంతులను నమ్ముదురుగా చేస్తున్నాం. దేవుని కృపలో నీతిమంతులని నిత్యమ మాట చెప్తురుగా చేస్తున్నాము. అట్టి బలముతో నీ బిడ్డలు నడిపించు మన కోరదు. యేసు నామమున నీ బిడ్డలు దీవించబడుదురు గాక అని ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, నువ్వు నీతిమంతుడిగా అయ్యావని. నువ్వు కృంగిపోక, భయపడక, గొప్ప కార్యాలు చూడబోతున్నావు. God bless you. See you tomorrow.